హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే నేను కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఎగ్స్ ఉడకబెట్టి పెడుతున్నాను. మనము కర్రీ వండుకునే ముందు కొంచెంసేపు ముందు ఉడకబెట్టి పెట్టుకున్నామంటే ఎగ్స్ కొంచెం గట్టిగా అన్నట్టు అవుతాయి కదా. అప్పుడు కర్రీలో వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. ఎమ్మటే తిన్నామంటే టేస్ట్ అనేది అంత తెలియదు. ఎగ్స్ కర్రీలో నానుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. నేను అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఉడకబెట్టేశాను. ఇవి ఒక 4 అవర్స్ తర్వాత, ఒక 3 అవర్స్ తర్వాత వండినా కూడా ఎగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం ఇల్లు అది క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకేమేమి చేస్తానో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి ఇలాగ అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి కొంచెం మెల్లమెల్లగానే చేసుకుంటున్నాను అనమాట వర్క్ అంతా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. అలాగే రాగి జావ మార్నింగ్ అయితే ఫస్ట్ రాగి జావ ప్రిపేర్ చేసేస్తాను. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వచ్చి మార్నింగ్ నుంచే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్గా ఫ్రెష్ అయిపోయాను. చాలా ఉక్కపోత స్టార్ట్ అయిందండి. 2 డేస్ 3 డేస్ నుంచి అయితే ఫుల్ ఉక్కపోత అనమాట. ఇంకా అందుకే మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా వంట అయితే మెల్లగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం క్లీన్ చేసేసుకొని హౌస్ అంతా క్లీన్ చేసేస్తే మా వారు పూజ చేస్తారు కాబట్టి నేను హౌస్ క్లీన్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి ఏమైనా రెడీ చేయాలి. తర్వాత లంచ్ కోసము ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను అనమాట. మార్నింగ్ లేవగానే ఉడకబెట్టి పెట్టుకుంటే ఎగ్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది కదా. కర్రీ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్కి. అందు గురించే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టేశాను. ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట. ఇంత ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది కదా అసలు మాట్లాడక. అందు గురించే కొంచెం సేపు మాట్లాడదాం ఈరోజు అని చెప్పి. ఎలా ఉంది అందరికీ? కొంచెం హ్యాపీగా, కొంచెం టెన్షన్గా. ఇంకా 15 డేస్ వరకు దేవుడి దయ వల్ల అంతా బాగా అయిపోవాలని అందరూ అదే కోరుకుంటున్నారు కంపల్సరీ. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టీ పెట్టేసాను ఆల్రెడీ. ఇంకా నేను టీ తాగలేదనమాట. నేను టీ తాగేస్తాను. మా ఫ్యామిలీతో చేసిన బ్లాగ్స్ బాగున్నాయి అన్నారు కదా. మినిమం వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు ట్రై చేస్తాను అనమాట. ఇంకా తర్వాత అయితే కుదరదు కదా, మళ్ళీ వాళ్ళు ఆఫీస్కి, కాలేజీకి, స్కూల్లోకి వెళ్ళిపోతే. సరే ఫ్రెండ్స్, పదండి ఏమేమి చేస్తానో అన్నీ చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు వచ్చేసి గుడ్స్ అన్ని పొట్టు తీసి పెట్టేస్తానండి. చల్లగా అయిపోయాయి. ఇవేంటంటే మనం బాగా ఇలా కొట్టి కనుక తీసామంటే ఒక్కసారి ఇలా ఓపెన్ చేయగానే మనకి ఎమ్మటెమ్మటి వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చి ఇంకా టీ పెట్టేశాను ఆల్రెడీ. ఒకసారి తాగేసాను కూడా. మళ్ళీ మా వారు ఇప్పుడు బయటికి వెళ్ళారనమాట కిందికి. వచ్చిన తర్వాత మళ్ళీ టీ పెట్టాలి. ఇంకొచ్చేసి ఈ ఎగ్ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ పడతాయి కదా. ఇవి ఫస్ట్ ఎగ్స్ పొట్టు తీసి పక్కకు పెట్టేసుకుంటే ఆనియన్స్ అన్ని కోసుకోవచ్చు. టమాటా వేసి చేయట్లేదండి. టమాటా వేస్తే ఏంటంటే మా హస్బెండ్కి అసలు ఇష్టం ఉండదు. అందు గురించే చింతపండు రసం వేసి ఉల్లిపాయలతోటి చేస్తాను. ఎండాకాలం కాబట్టి మనకు ఉల్లిపాయ ఎక్కువ తిన్నా చలవే కదా, మంచిదే. ఇవన్నీ మళ్ళీ పొట్టు తీసిన తర్వాత ఒకసారి కడుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ నీట్గా ఎంత చేసుకుంటే అంత మంచిది కదా. అందు గురించి ఇంకొంచెం ఓపికగా అనమాట ప్రిపేర్ చేయడం. ఏదైనా కూడా వంట చేసే ముందు కూడా ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వంట చేస్తున్నాను. ఒకవేళ చికెన్ అదేదన్నా వండితే చికెన్ అవి మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత కూడా ఒకసారి హ్యాండ్ బ్రష్ తోటి నీట్గా కడుక్కున్న తర్వాతనే మళ్ళీ వంట దగ్గరికి వస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను. కింద షాప్కి వెళ్ళేసి వచ్చారు. 9 o'clock లోపల షాప్స్కి వెళ్ళి రావచ్చు కదా, ఏదన్నా మనకి గ్రాసరీస్ ఏమన్నా అవసరం ఉంటే తెచ్చుకోవడానికి. వీటి గురించి వెళ్ళారనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఆయన టీ పెట్టిచ్చేసాను. ఆల్రెడీ నేను తాగేసాను. ఇక్కడ వచ్చి ఇంకా మా బాబు కూడా నిద్ర లేచాడు. ఇంకా వంట చేయడానికి మళ్ళీ ఏమన్నా టిఫిన్ రెడీ చేయడానికి టైం పడుతుంది కదా. సేమియాల కోసం వెళ్ళారనమాట కిందికి. పిల్లలు సేమియా ఉప్మా కావాలన్నారని తేవడానికని వెళ్ళారు. అవి అయిపోయాయి.
అయితే ఇంకా ఆలోపు ఇంకా చేసేలోపు లేట్ అవుతుందని చెప్పి వీడికి పైన్ బిస్కెట్స్ టీలో ఇచ్చాను అనమాట. వాడు అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యాడు. అయితే అంత పొద్దుటే కదా, వాడికి నిద్ర మప్పు కూడా అస్సలు వదలలేదు. వీడియో తీయద్దు 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 అని ముఖం అంతా మార్చుకొని పెట్టుకున్నాడు అనమాట. కొంచెమే తీస్తున్నాను లేరా, తినేది ఏం తీయనని చెప్పాను. దాని తర్వాత వచ్చేసి నేను వంటకి రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి. దాని తర్వాత అయితే ఎగ్స్ ఉడకబెట్టి పెట్టాను కదా, దాని తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత అప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంక ఇదేంటంటే ఇప్పుడు 4 o'clock 3:30 ఏమో అవుతుందండి టైము. ఇంకా నేను టీ పెట్టేశాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకేముంది, కొద్దిసేపు న్యూస్ చూసుకొని కొద్దిసేపు ఒరిగామన్నమాట. పిల్లలైతే అస్సలు ఒరగరు, నేను ఈయననే ఒరిగాము కొద్దిసేపు. దాని తర్వాత లేచి కొంచెం నాకు గిన్నెలు ఉంటే అవి కిచెన్ అది క్లీన్ చేసుకున్న తర్వాత టీ పెట్టాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత నైట్కి అయితే కర్రీ లేదు, ఆఫ్టర్నూన్కి అయిపోయింది కర్రీ. ఇంకా నైట్కి ఏమన్నా చెయ్యాలి. దొండకాయలు ఒకటి ఉన్నాయన్నమాట, దొండకాయలు ఒకటే ఉన్నాయి. మళ్ళీ అవి తెచ్చి కూడా ఒక 4 days పైన అయిపోయిందండి, పండిపోతాయి కదా. ఆల్రెడీ ఒక 3-4 పండిపోయాయి కూడా. ఇప్పుడు కూరగాయలు కూడా వేస్ట్ చేసేటట్టు లేదు కదా, కొంచెం దొరకడమే కష్టంగా ఉంది. మళ్ళీ దూరం మార్కెట్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. దగ్గర మార్కెట్స్ లేవు ఇంటి ముందుకు. ఎప్పుడన్నా ఈ మధ్య ఏంటంటే కూరగాయలు అమ్మట్లేరు కాబట్టి బండిస్ వస్తున్నాయి అనమాట. ఆ బండి కూడా మా గల్లీలోకి రావడానికి కూడా లేదు. కొంచెం ఎదురుగా రాడ్స్ అవి ఉన్నాయన్నమాట. హౌస్ కడుతున్నారని చెప్పాను కదా, దాని గురించి పని అయితే ఆగిపోయింది ఇప్పుడు, ఎందుకంటే చెయ్యొద్దు కదా. అందు గురించి దానికి సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. గల్లీలోకి ఏం రావట్లేవు, ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. మీరు 2 days నుంచి అయితే అసలు ఏమీ రాలేవు ఇంటి ముందుకు కూడా. దొండకాయలు ఒక్కటే ఉన్నాయి. ఇంకా నైట్కి వచ్చి అది ఫ్రై చేద్దామని ఆలోచిస్తున్నాను అనమాట. కర్రీ ఉంది కానీ ఆఫ్టర్నూన్ ఎగ్గుది కొంచెమే ఉంది, సరిపోదు ఎవరికి. ఇక్కడ ఏంటంటే నైట్కి దొండకాయ కర్రీ చేయాలని అడుగుతున్నాను, వద్దంట. కానీ ఏదో మంచి కర్రీ కావాలంటే కానీ దొండకాయ కర్రీ అయితే వద్దంట. కూరగాయలు అయితే లేవు, దొండకాయలు ఒక్కటే ఉన్నాయని చెప్పాను అనమాట. అదే ఆలోచిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా 6 అవ్వడానికి వచ్చింది కదా, ఇంకా 6 కంటే 5:30 నుంచి ఇక్కడ వ్యాన్స్ తిరుగుతూనే ఉంటాయి పోలీసులు. అన్నీ క్లోజ్ చేయాలన్నమాట. ఎదురుగా ఒక్కటే ఒక పాల షాపు అది ఉంటుంది, ఇంకా అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు, ఏమీ ఉండవు అసలు. ఇంకా షాప్స్ కూడా క్లోజ్ అయిపోయి తెచ్చుకోవడానికి కూడా ఏం లేవు. ఇంకా ఉంటే తింటే దొండకాయ తినాలి, లేకపోతే లేదు అని చెప్పాను. ఆల్రెడీ చికెన్ పిక్కిల్ పెట్టాను కదా అప్పుడు, అది ఉందన్నమాట. సరేలే దాంతో చపాతీ చేసేసి ఆఫ్టర్నూన్ కొంచెం కర్రీ ఉంది కదా, ఇంకా అది వేసుకొని తినేయచ్చు అని టీవీలో ఏదో న్యూస్ ఏదో సినిమా వస్తున్నట్టుందండి, ఏదో చూస్తున్నాము, అదే మాట్లాడుకుంటూ చూస్తున్నాం అనమాట. ఇలా గడిచింది ఈరోజు అయితే మాది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోకి మొదటిసారి ఎవరైనా వస్తే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోలో నేను ఒక చిన్న స్నాక్ ఐటెం చూపించాను. స్నాక్ అంటే ఏంటంటే మనం ఆ రోజే తినకుండా మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. నమ్మక పేడలు చూపించానండి. మనకి బయట తెచ్చుకునే నమ్మక పేడలు లాగానే చాలా బాగా అవుతాయి, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అందరు ఇంట్లో ఉంటున్నారు కదా, ఏదన్నా టీలో కలా స్నాక్స్ లాగా కావాలంటే కొంచెం మనం ఒక 2 చపాతీలు అంత చేసుకున్నా కూడా మనకి స్నాక్ అనేది అయిపోతుంది. టైం కూడా అస్సలు పట్టదనమాట, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
అది చూపించాను, కంపల్సరీ చూడండి, ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను గిన్నెలో వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక నలుగురికి కావాలనుకుంటే 4 గ్లాసులు, అంటే 4 గ్లాసులు మరిగి 2 గ్లాసులు అయ్యేంతవరకు మరిగించుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేటివి ఓమ వాటర్ అండి, ఇవి చాలా మంచిది. ఇప్పుడు మనకి కోల్డ్ కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి ఇవి రోజుకి ఒక్కసారి తాగినా కూడా మంచిదే అన్నమాట. లైట్గా ఏమన్నా దగ్గు అలాంటివి ఉన్నా కూడా పోతుంది, గొంతు నొప్పి ఏదైనా ఉన్నా కూడా పోతుందండి. అలాగే రాకుండా అయినా ముందు అయినా తాగొచ్చు, మనకి లైట్గా స్టార్ట్ అయినట్టు ఉన్నా కూడా తాగొచ్చు అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. 1 స్పూన్ ఓమ వేసుకోండి, అలాగే 2 గ్లాసుల వాటర్ అనుకోండి. ఆ వాటర్ సగం మరగాలన్నమాట. అలా మరిగించుకొని ఎక్కువ తాగకపోయినా మన టీ కప్పుడైనా కూడా పర్వాలేదు, తాగినామంటే మన హెల్త్కి ఇప్పుడున్న పొజిషన్కి చాలా మంచిది, బాగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా నచ్చితే చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అలాగే దాంట్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వేడివేడిగా అది మొత్తం మరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని తాగేయండి, టీ లాగా చాలా బాగుంటుంది. నేను అది మరిగేలోపు నాకు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఇక్కడ దోశలకి పిండి పట్టేస్తున్నాను అనమాట రేపటి గురించి. చూసారు కదా, ఇలా బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనం టీ పట్టేదాంతో ఫిల్టర్ చేసేసుకొని తాగేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు తాగకపోయినా కూడా బలవంతంగా అయినా ఇవ్వండి. వాటర్ ఏంటంటే నాకు మా బాబుకి అయితే ఇష్టమే, మేమిద్దరం తాగుతాము. మా వారైతే తాగుతారు, ఇలాంటివి ఏమైనా చెప్తే కంపల్సరీ తాగుతారు. ఇక మా అమ్మాయి అసలు తాగాలన్నమాట. భర్త గురించి ఏం చేస్తున్నాను అనుకుంటున్నాను, నేను ఈ వాటర్ తెచ్చిందని తెలియదు అనమాట. వద్దు వద్దన్నది కానీ చాలా బలవంతంగా తాగిపించాను ఇక్కడ.
డేంజర్ అయిపోతుంది. అది అదే మాట్లాడుతూ పిల్ల మీద పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక 2 స్పూన్లు డాల్డా తీసుకోండి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నారంటే కొంచెం డాల్డాతోటే కలుపుకుంటే బాగుంటుందన్నమాట. డాల్డా కొంచెం వేడి చేసి వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఈ కప్పుతోటి నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే డాల్డా మరిగించుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ తర్వాత వచ్చి జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత వచ్చి కొంచెం ఓమ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మరిగించుకున్న డాల్డా అనేది దీంట్లో వేసేసుకొని పిండిని బాగా ఇలా పొడి పొడిగా కలపండి. ఫస్ట్ వాటర్ వేయకండి, ఫస్ట్ దీంతోటే కలిపేసుకోండి. కొంచెం వేడిగా అనిపిస్తే స్పూన్ తోటైనా కూడా కలుపుకోండి. ఎందుకంటే డాల్డా వేడి చేసాం కదా, కొంచెం వేడిగా ఉంటుంది. తర్వాత వచ్చి ఇలా బాగా పిండిని బాగా ఒకసారి కలిపేసుకోండి. కలిపిన తర్వాత మనకి పిండి ఇలా ముద్ద చేస్తే వచ్చేటట్టు ఉండాలన్నమాట. అలా అయితే మనకి ఏ ఐటెం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ ముద్దలాగా బాగా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇట్లా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. దాని తర్వాత వచ్చి మీరు చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఇది చపాతీలాగా చేసేసుకోండి. చేసుకొని ఇంకా సింపుల్గా మనం చాక్ తోటి మనకి నమ్మక పెడాల షేప్ ఎలా ఉంటుందో అలా కట్ చేసేసుకోండి. అలాగే ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. ఇది మరీ పలసగా చేయొద్దండి, చపాతీ చేసినట్టు కొంచెం మందంగానే ఉండాలన్నమాట మనకి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా చాకు తీసుకొని పీసెస్ లాగా కట్ చేయండి. ఇలాగా క్రాస్గా కట్ చేసుకోండి. ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత క్రాస్గా కట్ చేయండి. అలాగైతే నమ్మక పెడాల షేప్ అనేది వచ్చేస్తుంది మీకు. చూసారు కదా, ఇలా మీకు ఎన్ని చపాతీలు అయితే అన్ని చపాతీలు కట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించాలి కాబట్టి ఒక కప్పుతో చేశాను, నాకు 2 చపాతీలు వచ్చాయన్నమాట. చూసారు కదా, నమ్మక పెడాల షేప్ వచ్చేసింది కదా మీకు ఇక్కడ. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. మీరు చపాతీ చేసే ముందే పెట్టేసుకోండి. ఇవి ఏం అతుక్కోవు ఒకదానికొకటి. ఒక్కసారి ఇలా ఒక చపాతీ అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, చాలా ఈజీగా నమ్మక పెడాలు ప్రిపేర్ అయిపోతాయి. మీరు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఈవినింగ్ టీలోకి అలా చేసి పెట్టుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారనమాట. నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ఇంతేనండి, ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మంచి ఒక రెసిపీతోటి కలుద్దాము. అలాగే మొదటిసారి ఛానల్లోకి ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే పక్కకున్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగైతే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట.